నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ చలో ఢిల్లీ అంటుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో మోదీ తర్వాత అత్యంత పవర్ఫుల్ లీడర్ హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వైసీపీ ఎంపీలు ట్రై చేస్తున్నారు. అన్నట్టుగా అమిత్ షా ఇచ్చే ఆ ఒక్క అపాయింట్మెంట్ ఏపీలో కూటమి భవిష్యత్ను, వైసీపీ పొలిటికల్ స్టాండ్ను డిసైడ్ చేయబోతుందా? అసలు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఇస్తే గనుక ఏపీలో పొలిటికల్ హిట్ ఏ రేంజ్లో ఉండబోతోంది? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఆ ములాఖత్ సాధ్యమేనా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా గడప తొక్కేందుకు వైసీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. వినడానికి ఇది ఒక సాధారణ భేటీలా అనిపించినా దీని వెనక ఉన్న రాజకీయ సమీకరణాలు మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముందు వెనక చూసుకొనిదే ముందడుగు వేయకూడదు అన్నట్లుగా ఈ అపాయింట్మెంట్ ఇస్తే వచ్చే లాభ నష్టాలపై అటు బీజేపీ ఇటు కూటమి లెక్కలు వేసుకుంటున్నాయి. దేశ రాజకీయాల్లో అమిత్ షా అంటే ఒక చాణుక్య. ఆయన అపాయింట్మెంట్ దొరకడం అంటే అంత ఈజీ కాదు. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రులకు సమయం ఇస్తారు, కానీ రాజకీయంగా తన్ను ఢీకొనే ప్రత్యర్థులకు ఆయన సమయం కేటాయిస్తారా అన్నదే అసలు ప్రశ్న. ఇప్పుడు వైసీపీ ఎంపీలు ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ హోంమంత్రిని కలవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస దాడులను సాగ్గా చూపి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలని వైవి సుబ్బారెడ్డి బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అమిత్ షా వీరిని కలుస్తారా లేక వెయిటింగ్ లిస్ట్లో పెడతారా అన్నది ఇప్పుడు సస్పెన్స్. రాష్ట్రంలో రాజకీయ యుద్ధం జరుగుతుంటే వైసీపీ నేతలు అమిత్ షాను కలవాలని చూడటం కూటమి నేతలకు అస్సలు మింగుడు పడటం లేదు. వైసీపీ ఎంపీలకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే అది కేవలం ఒక భేటీ మాత్రమే కాదు, అది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది అనేది విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ కేంద్రం వద్ద తమకు ఇంకా పట్టుందని వైసీపీ క్యాడర్ చెప్పుకోవడానికి ఇది ఒక ఊపిరి పోస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని అమిత్ షాకు ఫిర్యాదు చేయడం ద్వారా విక్టిమ్ కార్డు ప్లే చేసే అవకాశం ఉంటుంది. అమిత్ షా గనక వైసీపీ ఎంపీలకు సమయం ఇస్తే టీడీపీ దీన్ని తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీతో టీడీపీ పొత్తులో ఉంది. కేంద్ర కేబినెట్లో టీడీపీ భాగస్వామిగా ఉంది. వైసీపీ నేతలపై అనేక విచారణలు సాగుతున్న తరుణంలో హోంమంత్రితో వారి భేటీ సానుకూల సంకేతాలను ఇవ్వదు. పాలు తాగేవాడికి నీళ్లగండం ఎందుకు అని టీడీపీ అనుకుంటోంది. అమిత్ షా లాంటి పెద్దలు తమ శత్రుపక్షానికి చోటివ్వడం మిత్రధర్మానికి విరుద్ధమని వారు భావించవచ్చు. అమిత్ షా నిర్ణయాలు ఎప్పుడూ అత్యంత వ్యూహాత్మకంగా ఉంటాయి. ఆయన అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు, అది ఒక పొలిటికల్ సిగ్నల్. ఒకవేళ ఇస్తే వైసీపీకి పూర్తి స్థాయిలో తలుపులు మూయలేదని అర్థం. ఒకవేళ నిరాకరిస్తే టీడీపీ కోరుకుంటున్నట్లుగా వైసీపీని ఏకాకిని చేశారని అనుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు ఒకే ఒక చర్చ: ఇతిహాసం పునరావృతం అవుతుందా? 2014 నుంచి 2019 మధ్యకాలంలో జరిగిన పరిణామాలు నేటి రాజకీయ ముఖ్య చిత్రంతో పోలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు ఇచ్చిన ప్రాధాన్యత నేడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. నాడు టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్రాల్లో కొలువుదీరిన తరుణంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేత జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వడం అప్పట్లో పెను సంచలనం. అంటే మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబుకు కనీస గౌరవం ఇవ్వకుండా ప్రత్యర్థికి ప్రాధాన్యత ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు నాడు రగిలిపోయాయి. ఈ అపాయింట్మెంట్లు కేవలం మర్యాదపూర్వకమైనవి కాదని, టీడీపీని నిలువరించేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడిని నాడు విమర్శలు వచ్చాయి. హోదా విషయంలో జరిగిన జాప్యం, జగన్కు పెరుగుతున్న ప్రాధాన్యత వెరసి టీడీపీని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేలా చేశాయి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఢిల్లీ పెద్దల వైఖరి ఇప్పుడు టీడీపీ అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు లేక ప్రాజెక్టుల విషయంలో స్పష్టత రాకపోగా ప్రతిపక్ష నేతలకు రెడ్ కార్పెట్ వేయడం వెనక ఉన్న మర్మం ఏంటన్నది ప్రశ్నార్థకం.
నాడు జరిగిన తప్పిదం జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల టీడీపీ ఆత్మరక్షణలో పడింది. నేటి ప్రమాదం అమిత్ షా, వైకాపా నేతలకు ప్రాధాన్యత ఇస్తే అది రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ క్యాడర్ మధ్య సమన్వయాన్ని దెబ్బతీస్తుంది. ప్రజాక్షేత్రంలో మిత్రులుగా ఉండి తెర వెనుక ప్రత్యర్థులతో స్నేహం నెరపడంపై క్షేత్రస్థాయి నాయకులు ఇలా అంటున్నారు. బీజేపీ అధిష్టానం ఎప్పుడూ ఒకే ప్రాంతీయ పార్టీపై ఆధారపడకూడదని భావిస్తోంది. అందుకే వైసీపీని పూర్తిగా దూరం పెట్టకుండా ఒక విండో తెరచి ఉంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇది టీడీపీకి ప్రాణ సంకటంగా మారుతోంది. 2018లో ఎలాగైతే చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష వైపు అడుగులు వేశారో మళ్లీ అలాంటి పరిస్థితులే కల్పిస్తారా అన్న అనుమానం కలుగుతోంది. వైసీపీ నేతలకు అమిత్ షా సమయం ఇస్తే అది కేవలం ఒక భేటీ మాత్రమే కాదు, అదొక పెద్ద రాజకీయ ప్రకంపన. ఎవ్రీ కుడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్ అని వైసీపీ ఆశపడుతోంది. అంటే హోంమంత్రితో భేటీ తర్వాత తమ ఉనికిని చాటుకోవాలని, కేంద్రంతో తమకు అండర్స్టాండింగ్ ఉందనే సంకేతాలు పంపాలని వారు చూస్తున్నారు. ఒకవేళ అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే ఏపీ బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంది. వైసీపీ ఎంపీలు పార్లమెంటు సాక్షిగా నిరసనలు తెలుపుతున్నారు. ఏపీలో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని గొంతు చించుకుంటున్నారు. వారు వాస్తవాలను హోంమంత్రికి వివరించాలనుకుంటున్నారు. అయితే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. అమిత్ షా, వైసీపీ మాటలు వింటే అది కూటమి ధర్మానికి విరుద్ధం అవుతుందని టీడీపీ భావిస్తోంది. ఎంపీల భేటీ తర్వాత ఒకవేళ అమిత్ షా సానుకూలంగా స్పందిస్తే నేరుగా వైఎస్ జగన్ రంగంలోకి దిగుతారా? ఆర్టిన్ బోల్ట్కి సానుకూలంగా ఉంటుంది అన్నట్టుగా జగన్ స్వయంగా వెళ్లి షాను కలిస్తే ఏపీ పాలిటిక్స్ 180 డిగ్రీల కోణంలో మారిపోయే ఛాన్స్ ఉంది. ఇది 2029 ఎన్నికల వ్యూహాలకు పునాది అవుతుందా లేక కేవలం తాత్కాలిక రాజకీయ ఎత్తుగడనా అన్నది తేలాల్సి ఉంది. కేంద్రంలోని బీజేపీకి వైసీపీ దూరమా లేక పరోక్షంగా దగ్గరా అనే మిస్టరీకి ఈ అపాయింట్మెంట్ సమాధానం చెప్పబోతోంది. అటు మిత్రపక్షం టీడీపీని కాపాడుకుంటూనే ఇటు వైసీపీకి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది అమిత్ షా వేసే లెక్క. ఒకవేళ నో చెప్తే వైసీపీ జాతీయ స్థాయిలో మరో ప్రత్యామ్నాయం చూసుకోవలసి ఉంటుంది. అమిత్ షా ఇచ్చే ఒకే ఒక్క చిన్న అపాయింట్మెంట్ వెనక ఎన్ని రాజకీయ కోణాలు ఉన్నాయో వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా ఢిల్లీలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. వైసీపీ అడిగిన టైం దొరుకుతుందా లేక నో అనే సమాధానం వస్తుందా? ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో బిగ్ క్వశ్చన్. సో ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.